లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తిరిగేది ప్రభుత్వ ఖర్చుతోనే. ఏమంటే ప్రభుత్వం దగ్గర చార్టర్ ఫ్లైట్ లేదు. అంటే అది మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళందరికీ ఈ ప్రభుత్వంలో సత్కారాలు జరిగినాయి. ప్రతి నా భూమి అయినా మీ భూమికైనా ఆయన ఫోటో ఎందుకండి? ఆయన ఫోటో కాదు, దుబారా ఖర్చులు చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు ఒక 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. అలాగే ఇంకో 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. కానీ పర్మనెంట్ ఉద్యోగంగా వాళ్ళని ఒక ఎగ్జిక్యూషన్లో ఒక బాధ్యులుగా చేసి వాళ్ళని ఇక్కడ నియమించబడినటువంటి బ్యూరోక్రసీ ఏదైతే ఉందో ఈ ఖర్చులు, దానికి ఎంతవరకు ఖర్చులు ఉంటాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు, దాన్ని ఓవర్సీ చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్ది. అవునా కాదంటారా? ఖచ్చితంగా. మరి దుబారా ఖర్చులు చేస్తున్నప్పుడు మౌనం వహించేటువంటి ప్రేక్షక పాత్ర వహించి డూడు బసంలాగా తలూపేసేసి పాలకుడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ బ్యూరోక్రాట్స్ని ఏమనాలి, ఏ విధంగా శిక్షించాలి వాళ్ళని? దుబారా అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వ్యక్తిగతమైన దుబారా, రెండోది ప్రభుత్వ పరంగా దుబారా. వ్యక్తిగతంగా దుబారా అంటే అమరావతి నుంచి గన్నవరం పోవడానికి కార్లో బదులు హెలికాప్టర్లో పోవడం దుబారా. విమానాలు వాడుకోవడం దుబారా. ప్రతి శనివారం ప్రతి శుక్రవారం హైదరాబాద్కి రావడానికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి విమానాలు వాడడం దుబారా. విమానాలంటే మామూలు కమర్షియల్ ప్రత్యేక విమానాలు, చార్టర్ ఫ్లైట్స్. అది ప్రభుత్వం దగ్గర లేవు, వీళ్ళు అద్దె కట్టి తీసుకోవాలి. అద్దె గంటకు 6 లక్షలు 8 లక్షలు అట్లా ఉంటుంది. సో ఒక్క వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తే ప్రభుత్వానికి 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రత్యేక విమానాల ద్వారా. ఇదంతా వ్యక్తిగతమైనది. ఇది మన పాలకులు, మన మంత్రులు. అంటే మొన్నే ఒక ఆర్టీఐ ద్వారా లోకేష్ కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ వాళ్ళ సొంత డబ్బులతో తిరుగుతున్నారు కానీ ప్రభుత్వ ధనంతో కాదు అనేది ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అది ఆ క్లారిఫికేషన్ కూడా ఒక మిస్లీడింగ్ క్లారిఫికేషన్. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ ఖర్చుతోటి ఏ ప్రయాణం చేయడం లేదు అని ఇచ్చారు క్లారిఫికేషన్. ఓకే. ఆయన విద్యాశాఖ మంత్రిగా కార్యక్రమాలకు వెళ్ళడం లేదు. ఆయన డీఫాక్టో చీఫ్ మినిస్టర్గా వెళ్తున్నాడు, ముఖ్యమంత్రితోటి వెళ్తున్నాడు, ముఖ్యమంత్రితోటి వస్తున్నాడు. విశాఖపట్నం గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన చార్టర్ ఫ్లైట్ లో ఈయన విజయవాడకు వచ్చేసాడు. సో ఖర్చు ముఖ్యమంత్రి పద్ధతిలోకి పోతుంది తప్ప లోకేష్ పద్ధతిలోకి పోవడం లేదు. విద్యాశాఖ పనుల మీద విద్యాశాఖ ఖర్చుతో వెళ్ళడం లేదనేది నిజమే, కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తిరిగేది ప్రభుత్వ ఖర్చుతోనే. ఏమంటే ప్రభుత్వం దగ్గర చార్టర్ ఫ్లైట్ లేదు. అంటే అది మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? అది వాస్తవంగా జరిగేది. అది నా దగ్గర ప్రత్యేకంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏమైపోయిందంటే ఈ మధ్య నియో రిచ్ ఇదేంటి రియల్ ఎస్టేట్ లోను లేకపోతే ప్రాజెక్ట్స్ లోను బాగా సంపాదించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ పనుల కోసం వాళ్ళు మనం కారు కనుక ఏదో మీరు వచ్చి హైదరాబాద్ వచ్చి అది ఇంకా పెద్ద నేరం. ఒక వ్యాపారస్తుడు లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వాడి దగ్గర ఇచ్చే హెలికాప్టర్ లోనో చార్టర్ ఫ్లైట్ లోనో మంత్రి లేదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తే వాడికి ఏ స్వార్థం లేకుండా నీకు ఇస్తాడు. సో నువ్వు వాడు ఫ్రెండ్షిప్లో ఇచ్చి ఉండొచ్చు. ఫ్రెండ్షిప్ అనేది ఏమీ లేదు. ప్రభుత్వంలో ఏదో ఒక లబ్ధి పొందేదానికోసంగా నీకు అది ఇస్తున్నాడు. అది అవినీతి కిందకు వస్తుంది, దుబారా కూడా కాదు అది. మీకు పాత రోజుల్లో కలెక్టర్లు సినిమాకి వెళ్ళాలంటే రిక్షాలో వెళ్ళేవాళ్ళు. మన ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు ప్రభుత్వ కారులో సినిమా హాల్కి పోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు కదా పాత రోజులు. కొప్పుల రాజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా, మా కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ కార్యక్రమాలకి అఫీషియల్ వెహికల్ వాడేవాడు కాదు. ఇవాళ డిఫరెన్షియేషన్ లేదు. ఈరోజు ఆ డిఫరెన్షియేషన్ లేదు. ఒక్కొక్క కలెక్టర్కి ఒక్కొక్క సెక్రటరీకి 3 కార్లు 5 కార్లు ఉన్నాయి. జిఐడి నుంచి ఒక కారు వస్తే వాళ్ళ కింద ఉండే కార్పొరేషన్స్ ఉంటాయి. ఆ కార్పొరేషన్స్ లో కొత్త కార్లు కొని ఆ కార్లు వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఎలక్షన్ ఖర్చుతో కూడా కార్లు కొన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎలక్షన్ వచ్చేది 10 రోజులు 20 రోజులు నెల రోజులు. ఆ నెల రోజులకి వాళ్ళకి అన్లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోసంగా ఒక కారు కొని ఆ కారు వీళ్ళు వాడుకుంటారు. అంటే ఇప్పుడు ఈ బ్యూరోక్రాట్స్ అనేసరికి వాళ్ళకు ఒక ఆడిటింగ్ లెక్క పద్దు ఇవన్నీ ఉంటాయి కదా.
ఇలా విచ్చలవిడితనంగా నాకు నచ్చింది నేను మర్సిడీస్ కొనుక్కుంటా లేకపోతే నేను రోల్స్ రాయిస్ కొనుక్కుంటానంటే కుదరదు కదండి. అదే కదా, అందుకే కదా ఇక్కడ జిఐడి ప్రభుత్వం నుంచి మాత్రం వీళ్ళకి కొనే కారు దాని ఖర్చు వేరుగా ఉంటుంది. వీళ్ళ కింద కార్పొరేషన్స్ ఉంటాయి. ఆ కార్పొరేషన్స్ కి అన్లిమిటెడ్ నిధులు, అన్లిమిటెడ్ అధికారాలు ఉంటాయి. ఎక్స్పెండిచర్ అప్రూవల్ ఎవరైనా ఉంటుంది కదా, అది కార్పొరేషన్ లోనే ఉంటుంది. అది ప్రభుత్వం కిందకి రాదు, బడ్జెట్ కార్పొరేషన్ కింద ఉంటుంది. కార్పొరేషన్ నామ్స్ అయితే సెట్ చేసి ఉంటుంది, ఉంటాయి. ఆ నామ్స్ ని ఉల్లంఘిస్తారు. సో అది క్రైమ్ కాదా? క్రైమే. రూల్ పెట్టేటప్పుడే ఆ రూల్ని అతిక్రమించడం ఎట్లా అనేది ఐఏఎస్ ఆఫీసర్ ఒక ప్రొవిజన్ పెట్టుకుంటాడు. ఏ రూల్ రాసినా కూడా ఈ రూల్ని ఎక్కడ మనం అతిక్రమించవచ్చు అనే ప్రొవిజన్ పెట్టుకునే రూల్స్ రాస్తారు ఐఏఎస్ ఆఫీసర్. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.